ఊదరు కొట్టేశారు. చూడండి, ఎమ్మెల్యే గారు తాను చేస్తున్నారంట. 7:15 కానీ తాను చేస్తారని నేను చెప్పానా? చేస్తున్నారు. చెప్తానండి. అయ్యగారు ఫోన్. ఎవరు? కలెక్టర్ గారు. బాత్రూంలో ఉన్నాను చెప్పు. అర్జెంట్ గా మాట్లాడాలంటండి. అన్నీ అర్జెంటే. హలో, అవునండి, నమస్కారం. మంత్రి గారు వస్తున్నట్టు నాకు ఫోన్ చేశారు. ఏం లేదు, మీరు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేయడానికి. మీకు తెలీదా? నేను చెబుతున్నానుగా, తెలుసుకోండి. అంటే అలాగమ్మ ఒక్కండి. నేను ఐఏఎస్ పాస్ అవ్వకపోయినా ఈ ప్రాంతం ప్రజలందరి చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డవాడిని అని చేత ఈ ప్రాంతంలో ఉన్న కష్ట సుఖాలన్నీ మీకంటే నాకే బాగా తెలుసు. ఫోన్ పెట్టేయండి, ఉంటాను. ఏందే మైత్రి, ఎమ్మెల్యే గారు. చాలు చాలు చాలు. ఏమండి, ఈవిడ దుర్గమ్మ గారని మీకు గుర్తున్నా? నమస్కారం. నాకు తెలియకపోవడం ఏమిటి? కీర్తిశేషులు వెంకటరత్నం గారు భార్య. ఏదమ్మా ఆ కవర్ ఇలా ఇవ్వండి. పాపం ఈవిడ ఏడాది నుంచి పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో, చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు ఎలాగైనా చూసి. సరే, నేను చూస్తాను. కాకపోతే దీని తాలూకు సూపరింటెండెంట్ కొంచెం పాండవ పక్షపాతి. సరే, నేను సరి చేస్తాను. అలాగే. మంచిది. పిఏ నమస్కారం అండి. వెంకటరత్నం గారి భార్య పిటిషన్ ఇచ్చింది. దీని విషయం కొంచెం చూడండి. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి? దండాలండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి, ఏమన్నా కొత్త సమస్య వచ్చిందా? అదేనండి, ఆ ఫ్యాక్టరీ మురుగునీరంతా మాకు గుడిసె మీదకి వచ్చి పడుతుందండి. ఇళ్లలో ఉంటానికి కూడా ఏమో యాత్రగా ఉంటుందండి. ఆ సమస్యని పరిష్కరించడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. గౌరవ మంత్రి వర్యులు శ్రీ గోవిందయ్య గారు కూడా రాజధాని నుంచి వేళొస్తున్నారు. మురుక్కాలవ సమస్య మీద ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఈవేళ తుదిసారిగా చర్చ జరగబోతున్నాం. అంచేత ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయినట్టే మీరు భావించండి. అంతేకాదు, లోగడ మీకు నేను చేసిన అనేక వాగ్దానాలు కూడా అమలుపరుస్తాను అని మీకు మనవి చేస్తున్నాను. రాష్ట్రానికి ఒక సముద్రం, జిల్లాకో నది, తాలూకాకో కాలువ, ఊరుకో బస్సు, వీధికో దీపం, ఇంటికో గేదె, ఇల్లాడికో తాళి.